అన్నమయ్య జిల్లా పొంగునూరు పట్టణంలోని భాష్యం ప్రైవేటు పాఠశాలలో అనాధికారికంగా పాఠ్యపుస్తకాలు, బ్యాగులు, కిట్లు విక్రయిస్తున్నారంటూ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థి సంఘాల నాయకులు వెంకట్, విక్రమ్, సురేష్ ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు అధిక ధరలకు పుస్తకాలు, ఇతర విద్యా సామాగ్రి విక్రయిస్తూ మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం మోపుతుందని ఆరోపించారు. తమకు అందిన సమాచారం మేరకు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న మండల విద్యాశాఖ అధికారులు నటరాజ, రెడ్డన్నశెట్టి పాఠశాలకు చేరుకొని తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనాధికారికంగా విక్రయిస్తున్న గుర్తించిన పాఠ్య పుస్తకాలు, బ్యాగులు, కిట్లు నిల్వ ఉంచిన గదిని సీజ్ చేసినట్లు వెల్లడించారు. జిల్లా విద్యాశాఖ అధికారి సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఎంఈఓలు తెలిపారు. ప్రైవేటు పాఠశాలలు పాఠ్యపుస్తకాలు విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అది మళ్ళీ ఇదే అయ్యేంత వరకు మీకాడ వాడేటువంటి ఉంటాయి, మీరు ఓపెన్ చేసుకుంటారు సార్. రూమ్ ఓపెన్ విక్రమ్ ప్రొసీజర్ కానీ ఏం లేదు మీకు నోటీస్ మాకు కానీ చెప్పేస్తే మేమేం చేయాలో మేము చేస్తాం. మీరు కానీ దీనికి యాక్షన్ తీసుకోవట్లేదు మాకు చేసేయండి కానీ అది ఎప్పుడైతే ఓపెన్ డిఓ గారికి మీరు మెయిల్ పెడతారు ఎక్కడి నుంచి ఆన్సర్ వస్తుంది అప్పుడు ఓపెన్ చేసేటప్పుడు మాకు ఇంటిమేషన్ ఇచ్చే ఓపెన్ ఎందుకంటే మనం చేస్తాము అలా సీజ్ చేయాలి భాష్యం విద్యా సంస్థలు వెంటనే సీజ్ చేయాలి భాష్యం విద్యా సంస్థలు వెంటనే సీజ్ చేయాలి భాష్యం విద్యా సంస్థలు వెంటనే దోపిడీ భాష్యం దోపిడీ భాష్యం దోపిడీ. స్కూల్ అంటే అది వెల్కమ్ బ్యాక్ టు పెట్టాము, అది తీసేసాం పేపర్ మళ్ళీ అతికించి పెట్టాము. మొదటి గ్యారెంట్ వచ్చినారు, ఎవరన్నా వచ్చినారు వచ్చి అంత ఫీజు కట్టేదాన్ని ఇస్తూ ఉంటుంటే గవర్నమెంట్ ఎంత నిర్ణయించింది అంతే మీరు పెట్టాలి. వాళ్ళంతా ఒప్పుకుని క్యారెంట్ జాయిన్ చేస్తారు. అంటే ఎటువంటి బుక్స్ అవి అనేది ఏమీ మీరు మేము అమ్మకూడదు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎక్కడ బయట మీరు చెప్పండి సార్, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీరు మళ్ళీ వాళ్ళకన్నా చూస్తా ఉన్నారు. మీ చేతుల్లో ఉన్నారు సార్ అధికారం అనేది, వాళ్ళ చేతుల్లో పెడతా ఉన్నారు మీరు అధికారాన్ని. వాళ్ళకల్లా చూడకూడదు కదా. మీరు యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అని మేము అడిగాము యాక్షన్ మిమ్మల్ని. మీరు ఏ విధంగా రిప్లై ఇస్తారు మాకు అని? దీన్ని ఇప్పుడు సీజ్ చేస్తారా వదిలేద్దామా? దీన్ని వాళ్ళ బయట వాళ్ళు టేబుల్ కాపీస్ అంటారు, టేబుల్ కాపీస్కే వాడాలి. అది పిల్లవాడి దగ్గరికి పోయింది చెప్తే మళ్ళీ మీరు పూర్తిగా సహకరిస్తా ఉన్నారు. టీచర్కి ఇచ్చే బ్యాగ్ మీరు సీజ్ చేస్తారు. ఇక్కడ లోకల్ మండల స్థాయి అధికారి కూడా మీ వరకు వచ్చింది. ప్రోటోకాల్ ప్రకారం మేము చేసి మేము చేస్తాం అంతే. ఆల్రెడీ మీరు కూడా సస్పెండ్ అవుతారు. ఎందుకు మీరు డ్యూటీ మీరు చేయండి. మాకు ఒక పేపర్ ఇస్తే రోజు మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు పొంగనూరు భాష్యం స్కూల్లో విద్యార్థుల దగ్గర అక్రమంగా ఫీజులు వసూలు చేస్తూ దాదాపు 10,500 రూపాయలు బుక్స్ రూపంలో ఒక కిట్ రూపంలో విద్యార్థుల దగ్గర వసూలు చేస్తా ఉన్నారని చెప్పి మాకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు భాష్యం విద్యా సంస్థలకు రావడం జరిగింది.
ఒక రూమ్ లో దాదాపు ఒక 2 లక్షలు 3 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి కిట్లు ఇక్కడ లభ్యమవడం జరిగింది. ఈ దిశగా మేము ఎంఈఓ గారికి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎంఈఓ గారు మీడియా వాళ్ళ సమక్షంలో ఈరోజు ఆ గదిని మొత్తం సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను అధికారులను కూడా ఒకటే కోరుకుంటా ఉండా, ఇదే విధంగా మిగిలిన నారాయణ కావచ్చు, చైతన్య స్కూల్లో కూడా ఇదే విధంగా జరుగుతోంది. మీరు వాటిపైన కూడా ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఇటువంటి విద్యను వ్యాపారం చేసేటటువంటి విద్యా సంస్థలన్నీ సీజ్ చేసి వాటి అనుమతులు కూడా రద్దు చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్, ఇక్కడ భాష్యం స్కూల్లో కొన్ని బుక్స్ అంటే స్టూడెంట్ కిట్స్ ఉన్నాయనే విషయం చెప్పారు. ఇది మేము వచ్చినాము. అవి ఆ స్టూడెంట్ కిట్స్ అనేటువంటివి ఉండేటువంటి వాటిని ఈ రూమ్లో ఉండే అవి పిల్లలకి ఇచ్చేదానికని మీరు చెప్పారు. అంటే సార్ని అడిగితే మేము దీనికి టీచర్స్కి కానీ వెరిఫికేషన్ మనం ఇది వచ్చిన స్టాఫ్ కొరకు తెప్పించినాము. వాళ్ళకి వెరిఫికేషన్ బుక్స్, గైడెన్స్ బుక్స్ అనే విషయం తెలియజేసినారు. దాంట్లో నోట్ బుక్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి ఆడ వర్క్ చేసుకోవడానికి అనే విషయం తెలియజేసినారు. ఈ ఉండేటువంటి వాటిని వీటి ఎట్లే ఉండేటువంటి ఈ యొక్క రూమ్ మనం సీజ్ చేసి పై అధికారిని తెలియజేస్తాం. సార్, మిగతా పాఠశాలలో జరుగుతుందని మాకేమీ ఇది లేదు, మాకేమి ఇంటిమేషన్ అనేది ఏం లేదు సార్. ఇక్కడ ఇంటిమేషన్ మీరు తెలియజేసి ఉన్నాయనే విషయం చెప్పారు. మేము వచ్చి చూసాము. ఆడ ఉండేటువంటి బ్యాగులో కొన్ని బుక్స్ అనేటువంటివి ఉన్నాయనేటువంటి దాంట్లో ఉండేది మాకు రెఫరెన్స్ బుక్స్ కోసం చూపించుకున్నాము సార్. 2 బ్రాంచీలకి అనే విషయం చెప్పారండి. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.